అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఈరోజు నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండితోటి దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఒక ½ కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నా. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కలుపుకున్నా. తెలుగు బ్యాటర్ ఇలా రెడీ చేసుకుంటాము, సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, వాటర్ వేసి నేను ఇట్లా విస్కర్తో పడితే కలుపుకుంటున్నా. సరిపోలే వాటర్, మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇక అవి ఉండలన్నీ పోయే వరకు, ఇక పిండి ఇలా అయ్యే వరకు మంచిగా కలుపుకొని మనం 1 గంట 2 గంటలు అయితే పక్కకు పెట్టుకోవాలండి. ఇక నేను కలిపిన చూసి మా పాప నేను కలుపుతా అని కలుపుతాను. చూడండి, వాటర్లు ఆడి ఇప్పుడే వచ్చింది. కలపడేమో కానీ కింద పోసడం ఎక్కువ ఉంది. అవి చేతికంటే మంచిగా నాకుతుంది. కలపనీకి వస్తలేదని ఇట్లా కలుపమని చెప్తున్నా నేను. ఆమె కలపడం కంటే కింద అది కూడా ఎట్లా వేసిందో. తర్వాత మనం దోశ ప్యాన్ పెట్టుకొని ఒక తడి క్లాత్ తోటి అయితే మంచిగా క్లీన్గా చూసుకోవాలి. చూసుకుంటేనే మంచిగా వస్తే, లేకపోతే దోశ అనేది మంచిగా రాదు. మనం కలిపి పెట్టుకునే పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇక ఒక కప్ తోటి అయితే దోశలు వేసుకోవాలి. చూడండి పిండి ఎట్లుందో. మంచిగా మనం పిండి వేసి రుద్దుతుంటే మంచిగా స్మూత్గా వస్తుంది. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చాలా మనం ఎంతసేపు పిండి నానబెడితే మనకు అంత మెత్తగా వస్తాయి. చూడండి ఎట్లా వచ్చిందో. కొంచెం పిండి చిక్కగా అయిందండి, అందుకే అట్లా వచ్చింది. కానీ అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక దీన్ని అయితే ఒక మూత పెట్టుకోవాలండి కొంచెం సేపు. చూడండి, మరొక సైడ్ మరలేసుకుంటే మంచిగా కాలుతుంది. చూడండి, మనం ఫస్ట్ వేసిన దోశ అట్లా వచ్చింది. ఇక చూడండి చెప్పేదిలాగా. తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నా, కలుపుకొని వేసుకున్నాను. చూడండి మస్తు వచ్చినాయి. నాకు దోశలు ఇవి చట్నీ వాడుతూ తినడం కంటే ఛాయ్లో తినడం మస్తు ఇష్టం. ఇక మా పాప వాళ్ళు అయితే ఎప్పుడు తిన్నావా అని చూస్తున్నారు. నేనేమో వీడియో తింటున్నా. సూపర్ ఉన్నాయి అంటున్నాండి, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా, బాగుంటాయి. చూడండి, మా పాప అట్లుంది ఏంది అని అనుకోకండి. ఆమె జుట్టు చిన్నగా ఉంది, ఎన్నిసార్లు వేసినా ఆమె ఉంచుకుంటలేదు. ప్లీజ్